Yes, welcome back to another video. ఈరోజు డే 2 అనమాట ఇన్ బెంగళూరులో. సో డే 1 ఎలా గడిచింది అదంతా నేను వీడియోలో చెప్పలేకపోయాను. సో నేను రావడం ఫస్ట్ టైం. సో నేను ఫస్ట్ టైం వచ్చినా కూడాను నేను సర్వైవ్ అవుతానో లేదో అని అనుకోలేదు, కానీ బట్ వచ్చినాక అనిపించింది. తర్వాత బస్ స్టాండ్లో దిగిన తర్వాత ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో బుక్ చేస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత తను ఏదైతే నా అడ్రస్ ఉందో అక్కడ డ్రాప్ చేశాడు. అక్కడ డ్రాప్ చేసిన తర్వాత అసలు ప్రాబ్లం మొదలైంది. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. బిల్డింగ్ సేమే, బట్ అదే మా మన్యతా పార్క్ అనే దాని దగ్గరికి నేను లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి దింపాడు. కానీ ఈ మన్యతా పార్కులో మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ ఇన్ వీడియో. మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఆ మల్టిపుల్ బిల్డింగ్స్లో ఏ బిల్డింగ్ అనేది కనుక్కోవడానికే మనకు చాలా టైం పట్టింది అనమాట. బిల్డింగ్ ఫోన్ ఇక్కడ ఒకతను తెలిసాడు, నాకు ఒక టెక్నీషియన్ తెలుసు. సో ఆ టెక్నీషియన్కి కాల్ చేశాను. కాల్ చేస్తే తను కూడా కాల్ ఎత్తి మేముండే బిల్డింగ్ పేరు హిల్టన్ టవర్. సో హిల్టన్ టవర్లో ఉన్నానంటే హిల్టన్ టవర్ ఏంటి, నేనేం వెతుకుతున్నాను. ఆ టవర్ అంటే మనకు తెలిసిన టవర్ ఏంటి, లైక్ ఈఫిల్ టవరో లేదంటే ఎయిర్టెల్ టవరో జియో టవరో అలా. ఆ టవరా, ఎక్కడుంది టవరు, సరే అంత కాకపోయినా కూడా సమ్ ఎత్తు బిల్డింగ్ అని చూసుకుందామంటే అన్నీ అదే విధంగా ఉన్నాయి. అన్నీ అలా ఎత్తుగానే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడని ఎతకాలి, లేదు, సిగ్నల్ రావట్లేదు, అదొక ప్రాబ్లం. లోపలికి వస్తే ఇప్పుడు కూడా రూమ్లో కొంచెం సిగ్నల్ రాదు, 4G వస్తుంది. సో అదొక ప్రాబ్లం ఉండింది. దాని తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎక్కడ టీము ఇన్ఛార్జ్ శామ్యుల్ అన్నారో అతను నాకు హెల్ప్ చేశారు. సో ఇక్కడికి నేను ఈ కాన్ఫరెన్స్కి రావడానికి కూడా కారణం ఆయనే. సో నేను ఫస్ట్ టైం రావడం, సో అయితే ఆయన హెల్ప్ చేశారనమాట. తర్వాత తను కాల్ చేసి తను అలా కరెంట్ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ చూసుకుంటూ నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో ప్రాబ్లం. ఇక్కడికి రావడంకి ఫైట్ చేయాల్సింది వచ్చింది, అక్కడికి వెళ్ళడానికి కూడా ఫైట్ చేయాల్సింది వచ్చింది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, నేను ఎలా అంటే అలా దూరిపోతున్నాను, కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు దే స్టాప్ మీ లిటరల్లీ. వై అట్లా వెళ్ళొద్దు, ఇది జస్ట్ వెహికల్స్ వెళ్ళే దారి, మీరు ఇటు నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళాలి, సమ్ అండర్ గ్రౌండ్ లాగా ఒకటి ఉంది, దాంట్లోంచి వెళ్ళాలన్నారు. వచ్చిందే ఫస్ట్ టైము, సో మనకేం తెలీదు. సో ఈయనేంటి మళ్ళీ ఇటు వెళ్ళాలంటే అలా అటెండ్ అవ్వాలంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏదైతుందో అది ఇంకొకటి చూపిస్తుంది. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సింది వచ్చింది. సో ఫైనల్గా నేనైతే వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు ఒక కిట్ ఇచ్చారు. ఈ బ్యాగ్ ఇచ్చారు. ఈ బ్యాగ్లో ఒక పెన్ను నేను చూపిస్తాను. ఇట్లాంటి ఎన్నులకు ఒక పెన్ ఇచ్చారనమాట. సో ఇక్కడ స్కాన్ చేస్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందని చెప్పారనమాట. ఐ మీన్ దట్ వాట్ ఎవర్ ద మెటీరియల్ విల్ గెట్, మనం ఏదైతే మెటీరియల్ కావాలనుకుంటామో ఆ మెటీరియల్ దాంట్లో చూసుకొని చదువుకునేది కూడా ఉంది. ఓకే, ఇలా 2-3 ద్వారా హెల్పింగ్ నాకు అందింది, వాళ్ళ ద్వారా నేను వచ్చాను. సో వచ్చిన తర్వాత పెద్ద ప్రాబ్లం, ఈ కార్డు ఇచ్చారు. వెయిట్ ఈ కార్డు, ఇది కార్డు మనం ఎక్కడో ఆధార్ కార్డు, పాన్ కార్డు, మనకు తెలిసినది అంతవరకే. ఆధార్ కార్డా, పాన్ కార్డా ఏంటని చూస్తే ఇది వాళ్ళ కంపెనీ. సో హిల్టన్ టవర్ అంటే అదే హిల్టన్ 5 స్టార్ హోటల్ ఏదైతే ఉందో ఆ 5 స్టార్ హోటల్ వాళ్ళు ఇచ్చిన ఈ కార్డును మనం ఎలా వాడాలి తెలీదు. సో ఫస్ట్ టైం సార్ ఇది చూపించండి, అక్కడ లిఫ్ట్ దగ్గర చూపిస్తే మీ 34th ఫ్లోర్కి తీసుకెళ్తుంది, అక్కడ మీ రూమ్ నెంబర్ చూసుకొని వెళ్ళండి అన్నారు. ఓకే, అంతా బాగుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పనిచేయడం మానేసింది. ఇట్స్ గాన్. ఇది ఇంకో పెద్ద ప్రాబ్లం. సో మళ్ళీ అక్కడ అడిగింది, ఇక్కడ ఎవరైతే రూమ్ సర్వీస్ ఉన్నారో ఆ రూమ్ సర్వీస్ వాళ్ళు చెప్పారనమాట, సార్ ఇది కొంచెం రీఛార్జ్ చేయాలి. సో అంటే రీఛార్జ్ అంటే ఇప్పుడు ఏమన్నా మళ్ళీ డబ్బులు ఇవ్వాలా అనేది అదొక భయం. సరే రీఛార్జ్ ఎక్కడ అని చెప్తే తను చూపించింది. తను అడిగింది, సార్ యు ఆర్ కమింగ్ ఫస్ట్ టైం టు బెంగళూరుకి ఫస్ట్ టైం కాదు, సో 5 స్టార్ హోటల్కి ఫస్ట్ టైం అని చెప్పాను.
సో తర్వాత ఇది తీసుకెళ్ళి అక్కడ ఒక రిసెప్షనిస్ట్లో ఉంటే రిసెప్షనిస్ట్కి ఇస్తే దీనికి ఏదో రీఛార్జ్ చేస్తే తర్వాత అది లిఫ్ట్కి ఇలా పెట్టేస్తే అది లిఫ్ట్ మన 34th ఫ్లోర్కి తీసుకెళ్ళింది అనమాట. తర్వాత అక్కడ ఫ్రెష్ అయ్యి అక్కడ ఇంకొక ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, బ్యాడ్ అట్ నేమ్స్. సో అక్కడ వాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళతో కొంచెం మింగిల్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ, లేదంటే బోరింగ్ వచ్చేస్తుంది, ఒక్కనే ఉన్నాను, ఎవరు లేరు. సో అలా గడిచిపోయిందనమాట. సో తర్వాత ఈవినింగ్ నైట్కి భోజనం ఉండాలి ఇక. సో అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు, నాకేమో ఆకలేస్తుంది, వాటి ప్లేటింగ్ చూస్తే తినాలనిపిస్తుంది. స్నాక్స్ ఉంది, ఫస్ట్ టీ ఇచ్చారు, టీ తాగిన తర్వాత వెళ్ళేసి ఫుడ్ తినేసి వచ్చేసామన్నమాట. ఫుడ్ తినేసి ఇంకా అక్కడే కాసేపు ఒక 2-3 అవర్స్ క్లాసెస్ విని ఆ కాన్ఫరెన్స్లో కూర్చున్నాము. సో ఎక్కడో ఫ్రాన్స్లోనో ఎవరో వాళ్ళు లైవ్లోకి పెడితే అక్కడ వాళ్ళు వేసే స్టంటింగ్ని, వాళ్ళు వేసే ఇంటర్వెన్షన్ని మనకి చూపించారన్నమాట. ఒక ఏఐని యూజ్ చేసి స్టంటింగ్ వేయచ్చు, స్టంటింగ్ కరెక్ట్ ఆ వెజల్ని కరెక్ట్గా మెజర్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారనమాట మంచిగా మనకి. అండ్ టుడే ఈజ్ ద సెకండ్ డే. సో ఫస్ట్ డే ఎలా గెలిచింది అనేది సమ్ క్లిప్స్ ఈ ఓవరాల్ దాంట్లో నేను యాడ్ చేస్తాను మధ్యలో, అండ్ మీరు చూడండి. అంటే ఎక్కువ ఫుటేజ్ తీయలేదు, వచ్చిందే ఫస్ట్ టైము, దాంట్లో మళ్ళీ కెమెరా పట్టుకొని ఇవన్నీ తీస్తే ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు అని చెప్పేసి నేను అలా ఏం తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ దిస్ ఈజ్ ద సెకండ్ డే. నేను ఇంకా వెళ్ళాలి, ఐ థింక్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో నిద్ర ఎలా పట్టిందంటే ఇక్కడ రూమ్ అంతా అదేంటి అంత 5 స్టార్ హోటల్లో నిద్ర పట్టలేదంటారా నీకు అనే వాళ్ళు అంటారేమో. అంటే కొత్త ప్లేస్ అది, నీకు 5 స్టార్ హోటల్ అయినా లేదా 7 స్టార్ హోటల్ అయినా మనకి కొంచెం అలానే ఉంటుంది, నిద్ర పట్టదంటే అంత అనిపించదు. మనకేంటి ప్రశాంతంగా రూమ్లో సాప్ వేసుకొని విండ్ వేసుకొని పడుకుంటేనే నిద్ర వస్తుంది, ఆ కూలర్ వేసుకొని. ఇక్కడ ఎంత ఏసీ ఉన్నా కూడా నిద్ర రాలేదంటే ఓకే, ర్యాపిడ్ స్లీప్ లాగా ఉన్నింది. సో ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు టిఫిన్ ఉందో లేదో తెలీదు, లంచ్ ఉందో లేదో తెలీదు, డిన్నర్ ఉంటుందో లేదో తెలీదు. సమ్ మెసేజ్లు ఏం పెట్టారంటే మీరు బయట తినాలి అన్న ఆ క్లిప్ మీకు యాడ్ చేస్తాను. బయట తినాలనేది ఒకటి ఏదో మెన్షన్ చేశారు. అవును, బయట తిని బిల్ కట్టుకోవాలి, అది నాకు ఇక్కడ హోటల్స్ కూడా తెలీదు అని చెప్పేసి అదొక ప్రాబ్లం లాగా అయిపోయింది నాకు. సో ఓవరాల్గా ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. ఫస్ట్ టైం వచ్చినా కూడాను ఈ హోటల్ మొత్తం రిసీవింగ్ కానీ అంతా బాగానే ఉన్నింది. చూడాలి ఇప్పుడు. టుడే ఇస్ ద సెకండ్ డే, సాటర్డే. ఈరోజు చాలా క్లాసెస్ ఉన్నాయి, సో అవి వినేసి సో సండే ఈవినింగ్కి మనం ఆల్మోస్ట్ హిందూపూర్ రీచ్ అయిపోతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏదైనా కంటెంట్ ఉంటే నేను పార్ట్ 2గా కూడా పెడతాను. సో థ్యాంక్ యూ. చూపిస్తామని అంతే రూము. దిస్ ఈజ్ మై రూమ్. అంటే యాక్చువల్గా ఏమైందంటే వన్ మోర్ పర్సన్ ఈజ్ ఆల్సో దేర్, బట్ హీఈస్ ఇన్ లోకల్ పర్సన్. సో ఈజ్ ఎ లోకల్ పర్సన్, దట్స్ వై ఈజ్ గోయింగ్ ఫర్ హోమ్. అండ్ నైట్లో ఏదో కేసు వచ్చిందంట. సో కేసు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కేసు చూసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను బ్రో, రేపు ఆఫ్టర్నూన్ డైరెక్ట్ నీ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతాను అని అన్నాడు. ఓకే అని నేను చెప్పేశాను. సో దాంతో 5 స్టార్ హోటల్లో మనం ఏదో బుక్ చేసుకున్నట్టు ఉద్దరికి వచ్చిన అదేదో అంటారు కదా, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు, ఆ విధంగా సో ఈ 5 స్టార్ హోటల్లో నాకు డే గడిచింది. వీడిగా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మీకు బాగా నచ్చితేనే, నీకు నా నోటిఫికేషన్లు కావాలి, నా వీడియోలు నచ్చుతున్నాయంటేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్వైజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దండి, అండ్ షేర్ చేయండి.